ఆధునిక డ్రోన్ యుద్ధాల వాస్తవాలను కళ్లకు కట్టే ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. మొదలు పెడదామా? కరెక్ట్గా ఏడాది క్రితం కేవలం 4 రోజుల వ్యవధిలో జరిగిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇందులో చాలామంది గమనించని విషయమేంటంటే, ఇరు వర్గాలు చిన్న చిన్న కమికాజే డ్రోన్లను ఊహించని స్థాయిలో వాడటం. ఈ డ్రోన్లకు ఎందుకంత క్రేజ్ అంటారా? వాటిని పసిగట్టడం కష్టం, పైగా చవక. అన్నిటికీ మించి సైనికులకు ప్రాణాపాయం ఉండదు. ఇంత హైప్ చూశాక ఒక డౌట్ వస్తుంది. అసలీ డ్రోన్లు నిజంగానే యుద్ధాల రూపురేఖలను సమూలంగా మార్చేశాయా? దీనికి సమాధానం తెలియాలంటే ఉన్న టెక్నాలజీ అప్గ్రేడ్ అవడానికి, పూర్తి కొత్త డొమైన్ను సృష్టించడానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. నిజం చెప్పాలంటే డ్రోన్లు కేవలం ఒక పరిణామం మాత్రమే. అవి ఇప్పటికీ పరిమితమైన వాయుమార్గంలోనే పనిచేస్తున్నాయి, కొత్తగా కాదు. ఇవి గాలిలో యుద్ధాన్ని కాదు, నేలపైన జరిగే పోరును మారుస్తున్నాయి. సైనికులు ఇప్పుడు సరికొత్త రక్షణ పద్ధతులు వెతుక్కోవాల్సొస్తోంది. డ్రోన్ల హడావిడి ఎంతో ఉన్నా మనుష్యులు నడిపే ఫైటర్ జెట్ల అవసరం, వాటి ఆధిపత్యం ఏమాత్రం తగ్గలేదు. అదెప్పటికీ బాస్సే. కాని వ్యూహాత్మకంగా చూస్తే మాత్రం ఈ డ్రోన్ల వల్ల సాంప్రదాయ యుద్ధ సరిహద్దులు 100 కిలోమీటర్ల మేర చెరిగిపోయాయి. ఒక దేశం లోపలికి చొచ్చుకుపోయి చేసే ఈ దాడులు బార్డర్తో పనిలేని గ్లోబల్ సైబర్ అటాక్స్లా మారిపోయాయి. షిప్పింగ్ కంటైనర్ల నుండి ఉక్రెయిన్ చేసిన స్పైడర్స్ వెబ్ దాడే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. పక్కా ఇంటెలిజెన్స్ ఉంటేనే వీటిని ఆపగలం. భద్రత ఎంతలా మారిందంటే, మిలిటరీ బేస్ల దగ్గర విదేశీయులు భూములు కొనకుండా ఏకంగా అమెరికా కొత్త చట్టాలు తేవాల్సొచ్చింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జతకలిస్తే భవిష్యత్తులో ఈ డ్రోన్లు ఎవరి కంట్రోల్ లేకుండా అవే స్వయంగా దాడులు చేసేస్తాయి. ప్రాణాలు తీసే నిర్ణయాన్ని ఒక మషీన్కు వదిలేయడం కరెక్టేనా? సరిగ్గా ఇదే నైతిక ప్రశ్నను ఐక్యరాజ్యసమితి ఇప్పుడు సీరియస్గా పరిశీలిస్తోంది. కంగారు వద్దు, కొత్త ఆయుధం వచ్చిన ప్రతిసారీ విరుగుడు వస్తుంది కదా. ఇప్పుడు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఆ పని సులువుగా చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ టైంలో ఇలా విడివిడిగా వచ్చిన డ్రోన్లను ఈ డిఫెన్స్ నెట్వర్క్ చాలా సక్సెస్ఫుల్గా నేలకూల్చింది. అసలు సవాలు ముందే ఉంది. పదుల సంఖ్యలో గుంపులుగా వచ్చి ముంచెత్తే డ్రోన్ స్వామ్స్ను అడ్డుకోవడం ఎంతో కష్టం. వీటిని అడ్డుకోవాలంటే మనకు ఐరన్ బీమ్ లాంటి లేజర్ ఆయుధాలు కావాలి. అప్పుడే ఖర్చు తక్కువ, రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే అమెరికా నుండి ఇండియా దాకా దేశాలన్నీ భారీ లేజర్ డోమ్స్, రక్షణ కవచాలు నిర్మించే రేస్లో పడ్డాయి. అయితే భూమి మీద, అంతరిక్షంలో ఉండే ఇలాంటి బ్రహ్మాస్త్రాలు పూర్తిగా రెడీ అవ్వడానికి కనీసం 10 ఏళ్లైనా పడుతుంది. ఇలాంటి బృహత్తర రక్షణ వ్యవస్థలు నిర్మించాలంటే ప్రభుత్వాలు కళ్ళు చెదిరే స్థాయిలో వేల కోట్లు ఖర్చు చెయ్యక తప్పదు. మరీ స్వయంగా దాడి చేసే ఆ డ్రోన్ల గుంపును ఎదుర్కోడానికి అంత భారీ బడ్జెట్ను దేశాలు భరించగలవా? మీరేమంటారు?